హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభువును రక్షకుడును విమోచకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 4వ అధ్యాయము 18వ వచనం చదువుతాను. పట్టపగలకు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లు. ప్రియులారా, నిన్నటి దినమున భక్తిహీనుల త్రోవ దుష్టుల మార్గాన్ని గురించి మాట్లాడాం. అవి ఎంత ప్రమాదకరమైనవో, వారు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటారో, ఎలాంటి ఆలోచనలతో వారి ప్రవర్తన ఉంటుందో మనం చూస్తున్నాం. అయితే దేవుని వాక్యములో ఈ దినము నీతిమంతుల గురించి మనం చూస్తున్నాం. నీతిమంతుడు అంటే ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నమ్మి క్రీస్తు రక్తములో కడగబడి నీతిగా తీర్చబడినవాడు. వాస్తవానికి మానవులు ఎవరు నీతిమంతులు కాదు. మానవులు నీతిమంతులు కావాలి అంటే మానవ రూపములో ఈ భూమి మీదకి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువ కార్యము, శిలువలో ఆయన చేసిన త్యాగము నమ్మి ఎవరు విశ్వసిస్తారో వారు నీతిమంతులుగా తీర్చబడతారు. అందుకే లేఖనముల్లో అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినని రాయబడి ఉంది. అలాగే నమ్మువారు క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడతారని కూడా రాయబడి ఉంది. కాబట్టి దేవుని వాక్యములో ఈ విధంగా మనము నీతిమంతులుగా తీర్చబడతామని క్రీస్తు ప్రభువునందు ఆ భాగ్యం ఉన్నదని మనం చూస్తున్నాం. ఇలాగున ప్రభువుని నమ్మినటువంటి వాడు నీతట రోజు రోజుకి తేజరిల్లాలి. అది దిగజారిపోకూడదు. పట్టపగలకు వరకు వేకువ వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లుతుంది. చూసారా, పట్టపగలకు వరకు వేకువ వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లుతుంది. దేవుని వాక్యములో నీతిగా తీర్చబడిన అబ్రహాం యొక్క జీవితం అలాగే ఉంది కదా. 12వ అధ్యాయములో ప్రారంభించబడిన అబ్రహాము 22వ అధ్యాయంకి వచ్చినప్పటికీ 12 నుండి 22 10 అధ్యాయాల్లో అంతకంతకు ఆయన యొక్క మార్గము తేజరిల్లింది. పట్టపగలకు వరకు వేకువ వెలుగు ఎలా తేజరిల్లుతుందో అలా తేజరిల్లి చివరికి అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడటమే కాదు, దేవునికి స్నేహితుడైపోయాడు. ప్రియులారా, దేవుని వాక్యం వింటున్న మనము నీతిమంతులుగా తీర్చబడాలన్నా, దేవునికి స్నేహితులము కావాలన్నా, క్రీస్తు ప్రభువు ద్వారా నీతిగా తీర్చబడిన మనము ఆ నీతి మార్గములో నడుచుకున్నట్లయితే అంతకంతకు తేజరిల్లి పట్టపగలకు వరకు వెలుగు ఎలాగొస్తుందో అలాగా తేజరిల్లుతాం. అలాగను అబ్రహాము 12వ అధ్యాయం నుండి 22వ అధ్యాయంకి వచ్చేటప్పటికి తేజరిల్లాడు. మనము కూడా అవ్వాలంటే అబ్రహాము ఏ రీతిగా ప్రభువుకు లోబడి
ప్రభువును వెంబడిస్తూ దేవుడు వద్దన్నది విడిచిపెట్టి బలిపీఠములు కట్టి తాను బలి చేసుకున్నాడో అలాగున మనల్ని మనం బలి చేసుకునే కొలది మనము తేజరిల్లుతాం. గుర్తెరిగి ప్రభువును వెంబడిద్దాం. వాక్యమును దేవుడు దీవించుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన నమ్మకమైన మా దేవ, నీ ఘనమైన నామం కొరకు వందనాలు. నీ వాక్యము మా మధ్యలో ముద్రించి మీ నామ ఘనత కొరకు ఆయత్తపరచండి. అబ్రహాం ఎలా తేజరిల్లాడో అలాగున మేము కూడా తేజరిల్లుటకు సహాయం చేయండి. లోతు దిగజారిపోయాడు, అలాగ మేము కాకుండా ఉండుకొప్పనివ్వండి. వాక్యమును ముద్రించండి. విన్నవారందరూ నీ సత్యాన్ని గ్రహించుటకు సహాయపడండి. యేసుక్రీస్తు వారి దివ్య నామములో స్తోత్రించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్లాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.